గంత బొమ్మ గుంజుకున్నందుకు ఆ పిల్లగాడు వాడే గంత దెబ్బ దాకే గింత రాదాంతం చేసే ముసలిది తల్లి నన్నే అనబట్టే బిడ్డ నన్ను అనబట్టే మరి ఏందమ్మా ఎవరిది తెలిసి కూడా నువ్వు అట్లా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది బాబా. నువ్వు ఎవరిది కాదురా చూసుకోవాలి కదా మన అవతలకి ఎందుకు పంపించినావు? పత్తి అమ్ముతారే, మొక్కలు అమ్ముతారే, జొన్నలు అమ్ముతారే, కందులు అమ్ముతారే, బరెదుడ్డలు అమ్ముతారే, పాలు అమ్మ వాడుతారే, కూరగాయలు అమ్మ వాడుతారు. మామ పైసలు అన్ని ఎడబెడుతురే లేవే. ఏంది బిడ్డ ఏందిరా బాణం పురసిలు నేను పడుకుంటే అమ్మ అమ్మ అంటారు రాని అర్ధమరాత్రి. అమ్మ రగ్గుది ఏను ఒకసారి నాకు చలి పెడుతున్నది చల్ల అక్కడ వండుకోరా పెళ్ళం చచ్చిపోయింది సోయలేదు నోట్ల మనవే కొత్త కప్పుకొని ఎట్ట కూర్చుంది చూడు. ఎవడైనా ఏరగపోదానికి కూడా బాత్రూంలో కూడా నీళ్ళు లేవు. ఆ నీళ్ళు కూడా నేనే మొయ్యాలి, పొరగల్లకి పాలు దాపేయాలి. నా కొడుకేమో దెబ్బ దాకా అడవన్నాడు. జ్వరం వచ్చిందట, జ్వరం వచ్చిందని కూర్చుంటే పని అవుతుందా? అను అట్టయితే నా కొడుకు దెబ్బ దాకింది, కొడుకు కిందనే కూర్చోకపోదు నేను. ఏం మనుషులో ఏమో జ్వరం వచ్చిందని మంచిగా పని తప్పించుకుంటారు. నేను ఒక్కదాన్నే చేయాలి, నా మొగుడేమో చెలక్కాడ పడి చస్తాడు, నేనేమో ఇంటికాడ పని చేయాలి. అయినా ఇల్లని కాదు అనేది, నీ మొదలారి నోడినాలే, నీ మొదలారి నోడినాలే. ఈడేమో చెలకల పడి చస్తాడు, నేనేమో ఇక్కడ పని చేసేవాళ్ళు. చేసి నేనేమో బక్కగా అవుతానా, నువ్వు బక్కగా అవుతానా, వాళ్ళేమో దర్వాజాలు పట్టకుండా అవుతారు, దర్వాజాలు పట్టకుండా అవుతారు. ఏమైంది అట్లా పిచ్చుకుకైతం కాసింది ఏంది? పిచ్చుకుకైతం కాసింది ఏంది? పొద్దున్న లేచి ఒకటే వదులుతున్నావు. కాదు బావా, బాత్రూమ్ కట్టి ఎన్నేళ్ళు అవుతుంది ఒక్కసారి నాకు అడిగిర్రా? నువ్వు పోతావు, మీ అమ్మ పోతుంది, మీ అయ్య పోతాడు, మీ అన్న మీ వదిన అందరు పోతారు, ఒక్కరోజు నాకు అడిగిర్రు ఎవరన్నా? వాసన వస్తుంది షీ అనంటే ఎరగబోయేటప్పుడు వాసన రాదు, ఎరగబోయేటప్పుడు వాసన రాదు, ముక్కు మూసుకొని పోతారు రా నేరుగా. కడగడానికి చేత కాదు కానీ పొయ్యి మంచిగా కూర్చోమంటే కూర్చొని వస్తారు. అరే నేను నువ్వు ఎందుకు అడుగుతున్నా? కళకు నేను అడుగుతుకో, లేకపోతే బయట పడిమనిషిని తెచ్చి అడిగిపిస్తా. ఎందుకు తిప్పవాడుతున్నావు అంతగానం? ఏం మనుషులు దొరికిరో, నా పానానికే దొరికిర్రు అందరు. నేను చేస్తానా ఏమనంటే పిల్లలు ముంగటేసుకోని కూర్చుంటది అని మొన్నటి దాకొర్రింది, ఇప్పుడు జ్వరం రాగానే అడ్డం పడ్డది, ఇంట్లో కూర్చుంది బొంత కప్పుకొని. మీ వదిన బెండకాయ అంటున్నా బిడ్డ, బెండకాయ తిన్నా, చికెన్ తింటా. ఓ అమ్మో చికెన్ లేదమ్మా, ఇవాళ బెండకాయ తిను. అమ్మమ్మ నాకు చికెన్ కావాలి. యాడికెళ్ళి తెత్తరా చికెన్? కట్టుకొని కూర్చున్నా బిడ్డ, ఎక్కువ ఇష్టము. ఓయమ్మో నీకు కూడా నామ్మ సరిపోయారు ఇద్దరు. నీకు చికెనే, ఈయనకు చికెనే, నీకయ్యా? నాకు గుడ్లు కావాలి, నాకు గుడ్లు కావాలి, గోలిస్తావా? నీకు గుడ్లు అంతా, దానికి చికెన్ అంతా, ఈయనకి చికెన్ అంతా. ఆ పండుకున్న మా మరణాయికి ఏముండాలి? ఏమన్నా తెలివి ఉండదా? దుడవన్నట్టు వండింది దేవవా. ఆకిలి ఒకటే ఊడిచే, సాంపి చల్లే, అలికే, ముగ్గేసే, బట్టలు ఉతికే, బాసాన్లు దోమే, ఒక్కటి ఎంతగానం చేస్తుంది. ఎద్దువన్నట్టు వండింది. ఏమారా ఏమైంది? ఏమైంది? కారం పెట్టుకున్నావు? నన్ను అడిగితే నేను పెడతా కదరా. ఏమా పెట్టుకున్నావు? కట్టేది కట్టుకున్నావు. నిన్ను కచ్చ మనవాయి కచ్చ కాకరా పంది వాయికర్రా. చిన్నపిల్లగాడు ఇక రా దగ్గరికి. తనవిలా కానీ నడిపినట్టే ఉంటది నిన్ను. నేను నడిపిట్లా మనవయ్య మర్చిపోయారా ఓమా ఇంకా ఉండలేదా బయటంగా? ఎప్పుడు అందురా నీ పెళ్ళమేమో ఆకిళ్ళు ఊడ్చనికనే సరిపోయాయి. పిల్లలు స్కూల్ కన్నా పోతారేమంటానంటే ఈ పిల్లలు ఈయనే పాడాయిర్రు. అది ఎద్దువన్నీ అటు ఆడవండింది, ఆడు గొర్రె కాడిపోయాడు. ముసలిముడ కొడుకు ఆడబోయి ముచ్చట పెట్టిండు. ఓ ఇల్లు చింత ఉండదు, ఓ గొర్రె చింత ఉండదు, ఓ బర్రె చింత ఉండదు ముసలోనికి. మరాదుగా ఈయన సైలో ముసలోని సైలో ఒకటి సాగదలుతాడు. బావా పోయిరాపో నేను ఇక్కడ వీక్ మళ్ళేస్తాను. ఇప్పుడు ఏనామా ఎట్లకోతే వెళ్ళమదాలి పోదాలకోతే పోషమదాన, ఎట్లకోతే వెళ్ళమదాలి పోదాలకోతే పోషమదాన అంటూ ఇదో బుక్కే ఉండు తినిపోనా నేను. మనసు చాలా ఉన్నది. లేవరా ఇటుకెళ్ళి, లేవరా ఇటుకెళ్ళి, లేవరా ఇటుకెళ్ళి, లేవరు ఇటుకెళ్ళి, లేవరు ఇటుకెళ్ళి, లేవరు ఇటుకెళ్ళి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను అడుగుతా పో.
దానాయన ఆ బెండకాయలు ఇక్కడ తీసుకురా. 7 రోజులు అక్కడ బరువు అవుతున్నది. నేను సంసారమే చేయలే కొమరమ్మ, ఇల్లు ఉడుచుకోలే, ఆకిలి ఉడుచుకోలే, ఏం పని చేసుకోలే. ఒక ఆమె నీళ్లు మోస్తున్నదేమి అల్లా కొయ్యమ్మా వండుకో వండుకో. టమాటాలన్నీ ఏందత్తమ్మా ఇంత పొద్దు పోయింది ఇప్పటిదాకా కూర వండలేదా? ఏమింది నేను ఎట్లా కనబడుతున్నా? నీ మొగుడు వచ్చి అట్లే అంటాడు, నీవు వచ్చి అట్లే అంటావు, వెలుగాడు వచ్చి అట్లే అంటాడు. ఎట్లా కనబడుతున్నా? ముసలిదాన్ని ఎంతగానం చేస్తా. పొద్దుగా మబ్బులో లేచి వంట చేసుకునేది తెలియదు కోడళ్ళకు. మబ్బులో లేవలే అత్తమ్మ, లేచిన కానించి పని చేస్తూనే ఉంటివి. ఆకిళ్ళు జాడు కట్ట పట్టుకొని పోయినావు అంటే అక్కడనే పోయినావు. ఇప్పుడు వచ్చి చేయిపో, ఈ బెండకాయలు కోసిన పో. ఇల్లు ఎంత పెద్దగా ఉందో, జనాలు ఎంత మంది ఉన్నారో చూస్తానావు కదా. అలా బట్టలు విండి వాళ్ళకి అన్ని చేసి మళ్ళీ వంట కూడా నేనే చేయాలి. అమ్మ ఊళ్ళో ఆడళ్ళు ఉంటే చిన్నవ చేస్తుందాను, ఒక్కరు చేస్తారాను, ఒక్కరు చేస్తే ఇక పొద్దుకుతుంది మొదలు పెడితే. తీసుకురా. ఏం గోసుడు కోసినావు అత్తమ్మ? ఇదేనా నీ గోసుడు నీ పని? మేం నేర్పియాలా నువ్వు మాకు నేర్పియాలా? మేం నేర్పియాలా నువ్వు మాకు నేర్పియాలా? అమ్మ కోసుట్లో మనమే పిల్లగాడు కోసాడు పెట్టినావా రసాన్ని? ఇట్లే వండి ఇది నీకే పెడతా తిను. అమ్మ బాబాయ్ ఏ పోయమ్మా, ఒకటి చిన్న బుడ్డగిన్నె తీసుకురా. ఈ కారమాన్ని ఎత్తా తీసుకురా అమ్మ బుడ్డగిన్నె. ముసలాయనకేమో పచ్చికాయల కారం లేని దిగడపోదు. జ్వరం వచ్చినా అని చెప్పుకుంటాంది. రాత్రికి రాత్రే జ్వరం వస్తుందా అత్తమ్మ? నిన్న మంచిగానే ఉండే చెప్పంగానే నమ్ముతారు. బొంత కప్పుకొని వన్నదాడ. ఆగో నాకేమెరకనే జ్వరం వచ్చింది అత్తమ్మ, పిల్లలు బరువు అవుతున్నాయి అంటే నేను గుంజుకొచ్చి పని చేపిస్తున్నా. కడుకో అమ్మ అంటానే అంటి. పొద్దుగాల లేచిన ఎవరైనా చూస్తారా? అటు ఇటు చూసింది, బాత్రూమ్ లో పోయింది, కిస్స కిస్స నవ్వుకుంటూ వచ్చింది, కిస్స కిస్స నవ్వుకుంటూ వచ్చింది. మళ్ళీ నాకు జ్వరం వచ్చింది, నాకు చేత కావట్లేదని మళ్ళీ ముడుచుకొని వన్నది. నేను చూడలేదా? వాయమ్మో అన్యాలమ్రా మనవయ్యా, గింత బటివాశాలు నేర్చినాక నేను ఏం చేస్తా బిడ్డ? మరి కిస్స కిస్స నాగింది బాగానే ఉండదు, రాత్రి అయితే బాగానే ఉండదు. చూడలేక రాత్రి జ్వరం వచ్చిన. అది నిజంగా ఇది కూడా నిజమైన ముచ్చట్ని. నాకేమెరక బిడ్డ? ఎవరు పోసేటట్టుండారు బిడ్డ? మీ అమ్మల మనవయ్య తోలుకొని పోవే అక్కడ అంటానంటే మళ్ళీ ఎవరింటికి పోయిందో ఎక్కడ వాళ్ళకి ఎన్నిక పోయిందో. రాత్రి వచ్చే మీ అమ్మ అతల మీ చిన్న తాతలు ఇంటికి పోయినట్టు వచ్చినాక మీ అమ్మ ఏంటో వరం మీ ఊరికి తోలుకుపోదు అంటే ఎట్లా బిడ్డ? ఈడుంటే గిట్లనే అవుతుంది. నాకు వాయబ నిన్ను తోలిచ్చిపోయిన నా నుంచి నాకు ఒకటే ఉండదురా. ఈ బిడ్డలు ఓరుస్తలేవు. బిడ్డ పిల్లగాడు వచ్చి ఇక్కడ తినిపోతున్నాడు, బిడ్డ పిల్లగాడు వచ్చి ఇక్కడ తినిపోతున్నాడు అంట ఒక్కడే రసరస పెట్టుకున్నారు. అయ్యా ఆయన మీ చిన్న అత్తమ్మ చాయ్ పోయి పెట్టింది, ఇంత బూడక పెట్టింది, తినిపో నువ్వు తినిపో. ఏమైందిరా ఓ అమ్మ? లావణ్య ఓ రావుడాన్య ఏమైంది? చేతనైతలేదు అత్తమ్మ. ఏమైంది? చేతనైతలేదు అత్తమ్మ. లేవు మీనికి లేవు నువ్వు. ఏమైతున్నది? చేతనైతలేదు అత్తమ్మ. శాతం అయితలేదు. నాకు శాతం అయితే అది ముసలిదానికి. రాత్రి దూడలాక బాగానే ఉండవు కాదని తెల్లారి టెలకాల జ్వరం వస్తుంది నీకు. ఎవ్వలు రమ్మన్నారే ఎన్నెలా సీకటైనా నా బతుకులా, ఎందుకు పోయినవే వెన్నెలా కానరాక నల్ల మబ్బులా. పని తప్పించుకునే పని ఇట్లా ఎన్ని రోజులు చేస్తావే? ఎన్ని రోజులు బతావే పని తప్పించుకొని? నువ్వు చేతగాకనే వండుకున్న అత్తమ్మ. నిన్న మొన్న పని వేయలేదా నేను? వాయమ్మో, నువ్వు చేసినందుకే బిల్డింగులు కట్టిన బిడ్డ, నువ్వు చేసినందుకే తులవారాలు తగిలించుకున్న బిడ్డ నేను. నువ్వు అందమున్నదని చందమున్నదని మురిసిపోకే మనసా, నువ్వు మురిసిపోకు మనసా. కాదు మబ్బుల లేసి పాటలు పాడుకుంటా బాత్రూంలోకి జాంతులు చేసుకుంటా ఎక్కడ తిరిగి పని తప్పించుకొని చూస్తావే? అంత పనికి మాలిన దాని లెక్క కనబడుతున్నారు. ముసలి చేస్తే మింగి కూర్చుంటావు, ముసలి చేస్తే మింగి కూర్చుంటావు. అత్తమ్మ నీకు కాలు మొక్కుతా అత్తమ్మ, నీకు దండం పెడతా. కాలు మొక్కుతున్నది నా కాలు కాడు బట్టి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు సందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. నీ తల్లి గాని నా మీద కేసిపోయిందేమని? కాదత్తమ్మ, నాకు చేతనైతలే అత్తమ్మ. 2 రోజులు నెలొచ్చిందేమో. నిన్న నుంచి తిడుతూనే ఉన్నారు కదా అత్తమ్మ. ఒక్క బుక్క కూడా తినకపోతే ఎవరైనా నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారా? ఒక్కరోజు పని చేయకపోతే లేవలే అంటారు. నీకు దండం పెడతాత్తమ్మ. కాలు కాలు మొక్కుతున్నది. కాళ్ళు నడు బయటికి. పని చేయను ఇంటి ఎందుకున్నవే? నాకు చేతనైతే లేదు అత్తమ్మ. ఇవాళ ఒక్కరోజు ఆగత్తమ్మ.
ఈ బొగలేడుపులు నా తాన కాదు నీ అమ్మతాన పోయి ఏడవాలి ఏడుపు నీ ఏడుపుల మనవయ్యా వద్దని ఎందుకు కొడుతున్నావు అమ్మా కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటే అర్రా ఇగో పిల్లగాడు కాలేజీకోవాలి పిల్లలు ఇసుకోవాలి అవతల గొర్రకాడుకోవాలి నేను చేనుకోవాలి ఎవరు పెట్టాలి నేను బర్రె మింగాడు బర్రెవన్నాడు వన్నేవు రాత్రి అమ్మా వద్దని ఎందుకమ్మా కొడతాను కొట్టపోతే దీన్ని ముద్దు పెడతారా పిల్లగాడు కాలేజీకోవాలి అవతల పిల్లలు ఇసుకోవాలి ముసలోని ఆకలి వారు ఉంటాడు షుగర్ ఉండదు బీపీ ఉండదు నాకు బీపీ ఉండదు గొర్రెకాడికి పోయేటోడు ఉంటాడు బర్రెకాడికి పోయేటోడు ఎవరు చేసి పెడతాడు నేను ఉంచుకున్నాడు చేసి పెడతాడు అమ్మా నీకేమైనా మైండ్ దొబ్బిందమ్మా రాత వద్దున ఊరేసుకున్నావు నేను అక్క సమయానికి పోదు ఈ పాటికి చచ్చి ఊరుకుండేది వాళ్ళ అన్న అమ్మ వచ్చి మన ఇంటి మీద పెంకిలు లేకుండా చేసి ఉండేవాళ్ళు ఊరేసుకున్నది ఏం తక్కువ అయిందని ఊరేసుకున్నవే ఇంకెవరు నీళ్ళు ఆడుతున్నాం అనుకున్నవే సిగ్గులే ఉరేసుకుంటావే నీ అమ్మగారు వచ్చేవని లారుస్తారే ఏం చేద్దాం అనుకున్నావే నా పిల్లగాని నెత్తి వరగొట్టి ఏం మొఖం పెట్టుకొని నువ్వు వేసుకున్నా తూని నువ్వు వచ్చామని పోయా తూని బతుకు చేయడా నిన్ను ఆధారమై బతికిపోతున్నావే దేవుడికి వెళ్ళావు నేను వచ్చామా లేవు ఆగరా నువ్వు అక్కడ దరు నీ అన్న తమ్ములు నీ ఆరి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ బో మట్టి బొమ్మ నీ వెంట ఎవరు ఉరేసుకుంటావు దాన్ని నేను చంపుతుందా ఏయ్ నా ఇంటికి రావద్దాది నా ఇంటికి రావు ఏయ్ నీ తల్లిగారిని తోలుకొనిరా నీ అన్నలను తోలుకొనిరా నడివే నడు నా ఇంటికి బయటికి నడివే కాలు ఉరేసుకుంటావు నేను అంత తప్పేం చేసా లోకమంతా చూసేమన్నారా ఏమైందంటే ఏమన్నా రాత్రి ఉరేసుకున్నదంటే సంసారి ఉరేసుకుంటావు నువ్వు ఉరేసుకుంటావు నడు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకేవో సందమామ నీ సిట్ట శివరి దారిలో నా నిడ కూడా తోడు రాదే నా సందమామ ఉరేసుకుంటావు జాడికి బిడ్డ నేను నడు నా ఇంటికి వెళ్ళాడు నా ఇంటికి వెళ్ళాడు నడివే నడు సిగ్గురే ఏమైంది బిడ్డ ఎందుకు కొడుతున్నావు అంటారా రాత్రి ఉరేసుకున్నదంట ఎవరి నీళ్ళు ఆడుతున్నా ఉరేసుకుంటే ఏమాయాసమై ఉరేసుకున్నావే నడు నువ్వు కూడా నడువే నువ్వు నడు నా కోడాన్ని లేరు కొడుకులు లేరు నడుగురి నా ఉరేసుకుంటారు నా ఇల్లు ఆరుస్తారు నడు ఏమవుతుంది నడు నాయన నా బిడ్డ పిల్లగాడు సిగ్గులే సరే ఉరేసుకుంటావు ఈ అల్ల ఉడిచాల ఊళ్ళో నన్ను ఏమన్నారా అత్త ఏమన్నారో ఏం పంచాయతీ చేసిందో ఏం తప్పు తీసిందో అంతేమన్నాడమ్మా కోడలను బయటికి వెళ్ళబట్టి నువ్వు నీ మనవడే ఉండరు ఇంట్లో ఊరెందుకు పెట్టుకున్నావు అయ్యో నా సెల్లే ఏమి కష్టం వచ్చే అత్తగారింటిలో ఏమి బాధలొచ్చే అత్తగారింటిలో లేనా ఇంట్లో నేనున్నా కదా ఎందుకు పెట్టుకున్నావు బిడ్డ ఊరు ఎందుకు పెట్టుకున్నావు అది మంచిది కాదు దాని మాటలకు నువ్వు ఊరు పెట్టుకుంటావురా నేనున్నా కదా దానికి ఊరు పెట్టుకుంటావా చెప్పు నువ్వు అత్తనపోతే ఎవరంటారు బిడ్డ కోపంతో అన్నది అన్నందుకు నువ్వు ఈ పని చేస్తావా పని సిగ్గులేదు శరణ్ బోధింటలేరు తింటారు ఇలా ఊళ్ళో ఉడిచాల ఊళ్ళో నన్ను ఏమన్నారా అత్త ఏం సిప్పలు పెట్టిందో ఏం ఆయాసం పెట్టిందో కొడలు ఉరేసుకున్నా అంటాను ఉరేసుకుంటా సిగ్గులే పురి బతుకు జడా ఏయ్ నీ తల్లిగారు వచ్చిన నీ అన్నదమ్ములు వచ్చిన నా ఇంటికి రాని నడుగురు నా ఇంటికి నడు నా ఇంటికాడి ఒక్కడి కానీ ఆడిది కానీ మొగాడు కానీ ఏ పాడకావు నువ్వు కానీ నన్ను ఏమన్నా అన్నావంటే నా ఇంటి దగ్గర వచ్చాడు ఎగురుతంత కొడుక ఎగురుతంత నడు నల్లవక తీసుకొని పరి బొక్కదానా నీ మొదలు దొరక కొడుక తాళం వేస్తా
ఇల్లుకి తాళం వేస్తా. ఎవ్వటి కానీ ఆడి కానీ మొగడు కానీ ఇటు పక్క మధ్య నువ్వు కూడా నా కొడుకు కాదు. నువ్వు నా కొడుకు కాదు. పో నడు నడు ఏటి పడు ఇప్పుడు ఏనాడు తొడకలు ఏం చేయలేప తొడకలు ఏం చేయలేప కడుక్కులాలా పరి నా ఇంటికి అడుకొస్తారు నా ఇంటికి వస్తారు రేసుకుంటాను రేసుకుంటాను రండి బిడ్డ రండి. అమ్మ గేట్ పెట్టుంది కానీ ఏమన్నా వేసినట్టావా చెల్లెల్ని? ఏం చేస్తాను నేను అనుకుంటున్నా గేట్ పెట్టిండ్రు రా నాయన ఎవరు లేదేం రా బిడ్డ ఇక్కడ ఏడెళ్ళ కాడ ఉరేస్తా అంట ఉరి వాయమ్మ ముక్కటి కూడా ఎవ్వడు కూడా అడిపోయి ముసలాడు ఇంట్లోకి రావద్దు. కొడుకులు అలా నా ఇంట్లో నేనుంటా, నా బిడ్డ పిల్లగాని నేను ఉంటాం. పట్నా తిను కంత బలిచినాయి ఆడివి తిన్న ఆయన పల్లీలు ఉన్నాయి తిను కమ్మగా తిను ఆడమైన కుక్కల మనవయ్యా ఎక్కడెక్కడ కుక్కలని నా ఇంటికి పాడైతాయి చిప్పుచారం లేని కుక్కలు. ఎక్కడ పోయింది ఏం చేసినాయమ్మా ఇది పట్టునాయన ఏం చేసినవే ఎక్కడ పోయింది కొమరామా నా పిల్లలు నాకు చూపియే. ఎవరిని అడుగుతున్నావే? నన్ను ఎందుకు అడుగుతావు? ఎవరిని అడుగుతావు? ఎక్కడ పోయిందో ఎడి బాడుకావంటాను అప్పుడు తెలియదు ఆవే ఇప్పుడు ఎడి బాడుకావంటాను మాట్లాడుతున్నావేమని ఆనాడు తెలియదు ఆవే చూడలేదా చెప్పిన ఆనాడే నా కొడుకు గిసంటోడే గిట్లుంటాడు అంటాను ఆనాడే చెప్పిన నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో కాళ్ళు మగతికి తెచ్చేసి నా పిల్లలు ఎక్కడ చూపెట్టు మంద్ర నీ కొడుకు నీ బిడ్డ మంద్ర నీవు మంద్ర అవునా నీ మూతి మరి రాలగొట్టే ఎవరిని కొడతావే నేనా నన్ను ఎందుకు కొడతావు? ఎవరిని అడుగుతున్నావే నీ పిల్లి ఆడుండదంట అని నన్ను ఎందుకు అడుగుతావే? నన్ను ఎందుకు అడుగుతావే? మంచిగా అడుగుతున్నా మర్యాద పోటీ మా చెల్లె లేడున్నది అంటున్నా. ఏమున్నది అంటే యాభై చెట్టు కింద కూర్చున్నారు పో యాభై చెట్టు కింద కూర్చున్నా కుమ్మర మనవయ్య అందరు పోయి నా మీద జగడం పెట్టుకొని నన్ను అంట ఉరేసి చంపుతారంట నన్ను మీ చెల్లెలు చూసారు. అవునా ఎవరు లేచి అడుగుపో నీ చెల్లెలు అడుగుపో ఏమవుతామని చెప్పి పొద్దుగాల వస్తున్నావు. అబ్బో లొద్దుగాలు వచ్చిర్రు రాత్రి వచ్చాయి కడమ్ము వంకిపిత్తు చెప్పినప్పు ఏడొల్ల కాడ భయపెట్టించుకోనికి మరిగిర్రు నీ కొడుకుని దొరుకొని వచ్చే ఏ వంకది కొమరక్క ఆడ అమీన్ సావు గాని గిరిదవారి గాని కలెక్టర్ గాని ప్రధానమంత్రి గాని ఆ బిందాడేను గాని ఎవరు రాని కొమరక్క తర్వాతనే తప్పే ఉరేసుకొని సస్తా అది విద్యలాల నిన్ను నీ బిడ్డను నేను చికెంటికలు కొరి గాడిద మీద సున్నామాలు రుద్ది గాడిద మీద ఎక్కి తోలిస్తా బిడ్డలాలు అనుకుంటున్నారు. చెడిపోయిందా చెప్తున్నా